ముందుగా ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చినట్లయితే మొదట చదివిన లేఖన భాగాన్ని మనం చూస్తే ఇక్కడ మోషే తన మరణపు దశలో మాట్లాడుతున్నటువంటి మాటనుగా మనం దీన్ని చూస్తాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు అని అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలినవాడు ఎవడు. ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరం కూడా ఈ ప్రశ్న మనతో మోషే కానీ పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఈ లేఖన భాగం ద్వారా వేస్తున్నారని మనం భావించాలి. ఇశ్రాయేలు అంటే రక్షింపబడి దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధుల మధ్యలో మరి ప్రభువుని ఆరాధించడానికి వచ్చినటువంటి మనందరం కూడా ఇశ్రాయేలు అనేటువంటి నామంతో పిలువబడతా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతా ఉన్నాడు. ఏంటి అని అంటే, నీ భాగ్యం ఎంత గొప్పది, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. రెండు మాటలు చూసుకుంటే కింద మాటలోకి మనం వెళ్తే ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, నీకు సహాయకరమైన కేడము. ఎవరు? దేవుడు యెహోవా నీకు సహాయకరమైనటువంటి కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. నీకు అంటే మనకు గొప్పతనాన్ని కలిగించేటువంటి ఖడ్గంగా తను ఉంటా ఉన్నాడు. రెండవదిగా సహాయకరమైనటువంటి కేడంగా ఉంటా ఉన్నాడు. ఇది ఏ విధంగా మన జీవితాల్లో జరిగింది అనేది మనం చూసుకుంటూ వెళ్తే కొన్ని ప్రశ్నలు మనం మొట్టమొదటిగా వేసుకుంటూ వెళ్తే లోకానుసారంగానే ఇక్కడ ఒక మాట, రక్షణ పొందినటువంటి ప్రియ సహోదరుడా సహోదరి నీ భాగ్యం ఎంతది అని ఇక్కడ మోషే ద్వారా దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు అసలు ఏంటి భాగ్యం? ఈ లోకానుసారంగా చూస్తే మనం ఎవరిని భాగ్యవంతులుగా పిలుస్తాం చెప్పండి? ఏ విషయాలను బట్టి మనం పరిగణలోకి తీసుకుంటాం వీరు భాగ్యవంతులు అని? ధనాన్ని బట్టి. మొట్టమొదటిగా మనం చూస్తే ఏం చూస్తాం చెప్పండి? మనిషి భాగ్యవంతుడు అని మొట్టమొదటిగా ఆయన చూసినప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఎలా జీవిస్తూ ఉన్నాడు, ఇటువంటి ప్రదేశంలో జీవిస్తూ ఉన్నాడు, ఎలా పోషించబడతా ఉన్నాడు, తర్వాత తను కుటుంబం ఎలా ఉంది, తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, చూడడానికి తను ఎలా ఉన్నాడు, తన కుటుంబం ఎలా ఉంది, తన భవిష్యత్తు ఎలా ఉండబోతా ఉంది. అంతే కదా. ఇప్పుడు ధనికుడైనటువంటి వారిని ఈ లోకంలో మనం చూస్తూ వెళ్తే తన భవిష్యత్తును మనం ముందుగానే అంచనా వేసేస్తాం. నిజంగా ఇతను ఎంత అదృష్టవంతుడు, ఎంత భాగ్యవంతుడు, తన తండ్రి తర్వాత తనకు రావాల్సినటువంటి సమస్తం కూడా ఎంత గొప్ప ఆస్తి, నిజంగా ఎంత భాగ్యవంతుడు తను అని మన భవిష్యత్తును చూస్తాం, తన ప్రస్తుతాన్ని చూస్తాం, తన స్థితిని చూస్తాం, తనకున్న పేరును చూస్తాం, తను అనుభవించేటువంటి ప్రతి ఒక్క సౌఖ్యాన్ని కూడా చూస్తూ వస్తాం. కానీ గొప్ప విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం కూడా, వీటన్నిటికంటే గొప్ప భాగ్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తూ వచ్చాడు. మోషే చూడండి, మోషే తన ప్రయాణం అంతా ఇజ్రాయెల్ ప్రజలతో ముగించిపోయింది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలతో, అంటే నీనా మరి హృదయాలతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, ఓ రక్షణ పొందినటువంటి సహోదరుడా నీ భాగ్యము ఎంత గొప్పది. అక్కడికి విడిపించబడ్డటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారి యొక్క భౌతిక జీవితాన్ని బట్టి ఈ మాట బహుశా మాట్లాడుండొచ్చు, కానీ మన ఆత్మీయ జీవితంలోనే దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. రక్షింపబడినటువంటి మనతో మాట్లాడుతున్నాడు. నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ భాగ్యం గురించి మనం చూసుకుంటూ వెళ్తా ఉంటే అసలు ఈ భాగ్యం రావడానికి కారణభూతుడైనటువంటి వారు ఎవరు? యెహోవా దేవుడు కేడముగా ఉంటూ, యెహోవా దేవుడు మనకి ఎలా ఉన్నాడంట? ఖడ్గముగా ఉన్నాడు. ఖడ్గముగా కేడముగా ఉంటూ మనకి ఈ భాగ్యాన్ని దేవుని తీసుకొని వచ్చాడు. ఏ భాగ్యాన్ని దేవుడు ఇస్తా వచ్చాడు? అసలు ఈ భాగ్యాన్ని ఇవ్వడానికంటే ముందుగా దేవుడు ఎటువంటి వాడుగా ఉంటా వచ్చాడో మనం చూద్దాం. సామెతల్లో మనం ఒక మాట చూస్తాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ఇప్పుడు మనకి ఐశ్వర్యాన్ని కానీ లేదా భాగ్యం, అంటే ఐశ్వర్యమన్నా భాగ్యమన్నా ఒకటే రకమైనటువంటి అర్థంగా మనం భావిస్తాం. ఈ రెండు ఇవ్వాలనంటే, భాగ్యవంతులుగా మనల్ని చేయాలంటే ముందుగా తను ఎవరై ఉండాలి? తను భాగ్యవంతుడిగా ఉన్నాడు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన నీతి ఆయన దగ్గర ఉంది. ఇదే సామెతల్లో 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 10వ అధ్యాయం 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. అది మనం చాలా మార్లు ఈ మాటని మనం ఎన్నో మార్లు వినుంటాం, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదమైనటువంటి పరసంబంధమైన ఆశీర్వాదం ఏం చేస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చును. ఆ ఐశ్వర్యాన్ని బట్టే పొందినటువంటి ఇజ్రాయెల్ ప్రజలతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరుడా సహోదరి నీ భాగ్యం ఎంత గొప్పది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, అది యెహోవా ద్వారా
కలిగినటువంటిది. ఇంత గొప్ప భాగ్యవంతునిగా నిన్ను చేయడానికి మొట్టమొదటిగా ఆయన ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడిగా ఉంటా వచ్చాడు ఆ దేవుడు. అందుకే కదా ఆయన అంటాడు, పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాటను మనకు ప్రస్తావిస్తూ వస్తాడు. 8వ అధ్యాయము 9వ వచనంలో ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అది ఎంత గొప్ప భాగ్యము. ఏంటి ఆ భాగ్యం అని అంటే, మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి పరసంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇదేది కూడా మనిషి తనకు తానుగా పొందుకున్నటువంటిది కాదు, ఎంతో క్రయం చెల్లించాలి. ఆ క్రయం కూడా నీతిమంతుడైనటువంటి మనిషి చెల్లిస్తే సరిపోదు. ఒక పరిశుద్ధుడైనటువంటి వాడు యేసు ప్రభు వారే ఏం చేస్తా వచ్చాడంట, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప ఎరుగుదురు కదా. ఏంటి ఆయన కృప మనం ఎరగడం అని అంటే, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఒకళ్ళు దరిద్రులైతేనే మనం భాగ్యవంతులుగా మారతాం. మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ భాగ్యాన్ని గురించినటువంటి విషయాలు ఒక 5 తలంపులు మనం చూసుకోవడానికి ముందు, ఈ భాగ్యవంతులుగా మనం మారడానికి యేసు ప్రభువారి యొక్క దారిద్రత ఎంతగానో మనల్ని ఆ వైపుగా నడిపిస్తూ వచ్చింది. మొట్టమొదటిగా మనం చూసుకుంటూ వెళ్తే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, ఆలకించుడి, ఇక్కడ ఒక మాట ప్రస్తావిస్తూ వచ్చాడు. ఇటువంటి విశ్వాసమందు మనల్ందరినీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుడు కేవలం విశ్వాసంతోనే ఆపలేదు. కేవలం విశ్వాసంతోనే ఆపకుండా విశ్వాసంలో భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. ఇది ఎలాగూ అని అంటే, ఉదాహరణకు మనం మొట్టమొదటిగా అబ్రహాం జీవితాన్ని చూస్తే, ఆయన దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మి ఎక్కడికి ఏంటి అని కూడా అడగకుండా ప్రయాణమై వెళ్ళిపోయాడు. అది దేవుని పట్ల తనకున్న విశ్వాసం. అయితే ఒకానొక సమయంలో దేవుడు తన నుంచి ఒకటి కోరతా వచ్చాడు, నీ కుమారుని నాకు బలివ్వు అని. అది రెండవదిగా అడిగాడు. మొట్టమొదటిగా ఏం చెప్తా వచ్చాడనంటే, నీకు నేను ఒక కుమారుని అనుగ్రహిస్తాను అన్నప్పుడు అబ్రహాం ఏం చేస్తాడు, బహుశా ఇస్మాయిలేమో అని చెప్పి ఆలోచిస్తాడు. కానీ ఇస్మాయిల్ కాదు, నేను చెప్పినట్టుగా నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేస్తా వచ్చాడనంటే, ఆ సమయంలో దేవుడు తనకు చెప్పింది ఒక వాగ్దానం అయితే, ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని తను బలంగా నమ్మిన కారణం చేత ఇస్సాకు తన గర్భంలో నుంచి రావడం, ఆయనకు శక్తి లేని సమయంలో కూడా దేవుడు ఇస్సాకును అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ నేను మీకు చెప్పబోయే తలంపు ఏంటంటే, విశ్వాసంతో ఇస్సాకును కనేంత పరిస్థితి వరకు అబ్రహాం వచ్చాడు. కానీ ఆ ఇస్సాకుని నేను నీకు ఇస్తాననేటువంటి వాగ్దానాన్ని నమ్మి ఆయన విశ్వాసంలో ఏమైతా వచ్చాడు, ఐశ్వర్యవంతుడిగా మారుతా వచ్చాడు. మనం విశ్వాసంతో బహుశా దేవుని యొక్క సన్నిధికి వస్తాం. అది ఏ విశ్వాసం అని అంటే, మన భౌతికపరమైనటువంటి చింత, బాధ, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులతో దేవుని దగ్గరకు వస్తాం. కానీ రక్షణ కొరకు మనం దేవుని మీద ఆధారపడ్డం అనేటువంటిది ఇది ఎంతో మెరుగైనటువంటి విశ్వాసం. ఈ విశ్వాసం మనిషి హృదయంలో నుంచి వచ్చింది కాదు, అది దేవాదేవుడైనటువంటి యేసు ప్రభువు శిలువపై నెక్కి మనందరికీ కూడా వేడుకను చూపించడం ద్వారా మనలో కలిగినటువంటి గొప్ప విశ్వాసం. ఇది యేసు ప్రభు ఆ కార్యం జరిగిస్తే తప్ప ఎవరి హృదయాల్లో కూడా కలుగుద్దో చెప్పండి? యేసు ప్రభు ఇటువంటి కార్యం ఏది కూడా జరిగించకుండా మనం దేవుని నమ్ముకొని ఇంత గొప్ప రక్షణ పొందగలమా? పొందలేము. ఈ విశ్వాసానికి కారణం ఎవరంటే దేవాదేవుడైనటువంటి యేసు ప్రభు వారు. ఆ విశ్వాసమందు మనల్ని ఏం చేస్తూ వచ్చాడనంటే భాగ్యవంతులుగా చేశాడు. అందును బట్టి మనం ప్రభువుని ఆరాధిస్తాం. మోషే జీవితం చూసినా, మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తూ వెళ్తాం. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే, వాళ్ళ విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్న క్రమంలో వాళ్ళు ఎక్కడికి వెళ్తూ వచ్చారు చెప్పండి? పరలోకానికి వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని, ఆ జీవగ్రంథంలో రాయబడగలిగేటువంటి అర్హతను వాళ్ళు సంపాదించుకుంటూ వచ్చారు. ఇది ఎలా వచ్చిందనంటే, వాళ్ళు సంపాదించుకున్నటువంటి విశ్వాసం కాదు. కరెక్టే, విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతామనేటువంటి మాట సరైందే. కానీ మనం చూస్తాం కదా, 10వ అధ్యాయంలో రోమిలికి రాసిన పత్రికలో ఏం చూస్తాం? వినుట వలన విశ్వాసం కలుగును. ఆ విశ్వాసము ఏ మాట వింటే వస్తుందంట? క్రీస్తుని మాట వింటే విశ్వాసం వస్తుంది. క్రీస్తు మాట ఏంటి అనంటే, ఆయన నీ కొరకు ఆ యొక్క
పరలోకాన్ని వదిలి ఈ భూమి మీదకి వచ్చాడు. మనుష్య రూపేణ పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, ఆ శిలువ పైన ఎక్కాడు. ఎవరి కొరకు? నీ కొరకే. రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ మాట మాత్రమే ఏం చేస్తూ ఉందంటే మనలో గొప్ప విశ్వాసాన్ని భాగ్యవంతులుగా చేస్తూ ఇటువంటి గొప్ప రక్షణ మనకు ఇస్తూ ఉంది. ఈ కారణాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ప్రభువుని ఆరాధిస్తాం. విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు. భాగ్యవంతులుగా మారడానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మి పిల్లలు అప్పటి వరకు వేచి చూడడం కంటే, అది గొప్ప అని మనం చెప్పడం కంటే, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు గొప్పవాడు. ఆ వాగ్దానం ద్వారా విశ్వాసము తనలో ఏం చేస్తూ వచ్చిందంటే భాగ్యంగా మారుతూ వచ్చింది అబ్రహాం జీవితాల్లో. మనం రక్షణ అనేటువంటి ఒక గొప్ప మేలు మన జీవితంలో అనుభవించడం ద్వారా యేసు ప్రభు వారినే మన కొరకు వాగ్దానంగా నిలబెట్టిన కారణం చేత దాన్ని నమ్మి మనం ప్రభు వైపు పరిగెత్తినప్పుడు మనకు వచ్చినటువంటి గొప్ప రక్షణే ఇది. అది అబ్రహాం జీవితంలో అయితే, మన జీవితంలో ఈ విశ్వాస భాగ్యం ద్వారా మనం రక్షణ పొందుతూ వచ్చాం. ఈ కారణం చేత మనం యేసు ప్రభువుని ఆరాధిస్తాం. తిరిగి రెండవ విషయంలోకి మనం వస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము ఇక్కడ రెండో మాట ఏంటంటే, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యము దేవుడు మనకిచ్చాడు. ఇది ఎలా చెప్పగలమనంటే, చూడండి, ఏశావు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు. దేవుడు ఒక మాట స్పష్టంగా చెప్తాడు. మన సమయాన్ని బట్టి అవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాం. కానీ ఇది మన రోమా 9లోనే మనం చూస్తాం, 13 నుంచి 16 వచనాల్లో. అక్కడ ఒక మాట ఉంటుంది, యాకోబుని ప్రేమించి తిని ద్వేషించి తిని. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. యాకోబుని ప్రేమించాడంట, ఏశావుని ద్వేషించాడంట. ఎందుకు? కారణం ఏంటి? ఎవరు అడగలేము. అందుకే కింద దేవుడు అంటాడు, నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును. కానీ కరుణించేటువంటి లిస్టులో నువ్వు నేను ఉన్నందుకు మనం ఎవరమంటే భాగ్యవంతులం. ఏశావు వలె దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టలా. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలోకి రప్పించడానికి యాకోబు స్థితిలో నిన్నుంచాడు, ఇజ్రాయెల్ స్థితిలో నన్ను ఉంచి అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను కరుణించేవాడిగా ఉన్నాడు. ఇది తన అనుగ్రహం. అందుకే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రోమిలకు రాస్తూ పౌలు, ఆ అనుగ్రహం ద్వారా ఏమొస్తూ ఉందంట? అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. ఆయన అనుగ్రహమే లేకపోతే మనం మారు మనసు పొందేటువంటి అవకాశమే లేదు. ఇది గొప్ప భాగ్యం కాదా చెప్పండి? మన జీవితాల్లో ఎప్పుడూ కూడా దేవుని పట్ల ఆసక్తి లేనటువంటి మన హృదయాలు, స్పష్టమైనటువంటి సత్యమైనటువంటి వాక్యం వైపుగా తిరగలేనటువంటి, తెలివి తక్కువ జ్ఞానంతో లోకానుసారమైన నామకార్థమైనటువంటి భక్తిలో ఉండేటువంటి మన జీవితాలు, ఆయన అనుగ్రహం ద్వారా అంతవరకు ఎన్ని విధాలుగా దేవుని బాధ పెట్టామో మన జీవితాల ద్వారా, ఎన్నో మార్లు దేవుని ఎరుగు కూడా ఎంతగానో దేవుని బాధించేటువంటి వారిగా ఉండి కూడా వాటన్నిటిని బట్టి దేవుడు మనకు శిక్ష విధించకుండా ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, దేవుడు అప్పటికి కూడా మన పట్ల తన అనుగ్రహాన్ని చూపిస్తూ వచ్చాడు. ఆయన కరుణను మన పట్ల చూపిస్తూ వచ్చాడు. ఏశావు వల్లే వదిలిపెట్ల. ఏశావుని చూసినట్లయితే మరి ఆయన పెద్దగా మన వలే అని తప్పిదాలు చేశాడని నేను అనుకోను. ఏశావు జీవితంతో మనం పోల్చి చూసుకుంటే ఎన్ని మార్లు దేవుని దూరంగా వెళ్ళని చెప్పండి. రక్షణ పొంది దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి ఆరాధించడానికి ఇప్పుడు మనం సిద్ధపడతా ఉన్నాం. కానీ మన పూర్వపు జీవితాన్ని మనం ఆలోచించగలిగితే ఏశావు కంటే 100 రెట్లు మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుడి ఇష్టం లేనటువంటి పనులు చేసిన వారంగా ఉన్నాం. చూడండి, దేవుడు మన పట్ల ఎంత అనుగ్రహ ఐశ్వర్యాన్ని చూపుతా వచ్చాడు. ఆ ఐశ్వర్యమే, ఆ భాగ్యమే మనకు లేకపోతే ఈరోజు మనం ఒక్క పాపం చేసినా, కనీసం ఒక అబద్ధం ఆడుంటా అన్నా నేను, కానీ దేవుడు ఇంతవరకు కూడా నా పట్ల కరుణించట్లేదు, నా పాపాలు క్షమించట్లేదు, నా పాపాలు పొయ్యాయనేటువంటి నిశ్చిత నాకు రావట్లేదన్నా అంటే దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను ఏశావు లిస్టులో వేసాడు అనుకోవాలి. కానీ దేవుడు వేసాడో చెప్పండి? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఒప్పుకుంటా వచ్చావో, ఆయనే రక్షకుడు, నా పాపాల కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఆయనే దేవుడని నువ్వు నమ్ముతా వచ్చావో, ఆ వెంటనే నీ పాపాలన్నీ కూడా కడిగివేయబడ్డాయి తన రక్తంలో అనేటువంటి అనుభవంలోకి మనం రాగలుగుతా వచ్చామంటే ఆయన వెంటనే నీకు ఇచ్చినటువంటి భాగ్యం తన అనుగ్రహం. ఆ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి రెండవదిగా ఈ అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి, ప్రభువా నాకే నువ్వు ఈ అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇవ్వకపోతే, యాకోబు వల్లే నన్ను చూడకుండా ఏశావు వల్లే నన్ను చూసుంటే ఈరోజు ఇంత గొప్ప భాగ్యానికి నేను అర్హున్నయ్యేవాడిని కాదని మనం ప్రభువుని ఆరాధిద్దాం. మూడవదిగా రండి, ద్వితీయోపదేశ కాండంలోనే చదివిన లేఖన భాగంలోనే 3వ అధ్యాయము 29వ వచనంలోనే మనం చూస్తాం. ఇక్కడ
3వ అధ్యాయము 29వ వచనం, అదే వచనం, 33వ అధ్యాయం, క్షమించండి, 33వ అధ్యాయము. నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడేవాడు. పోలిక. మొట్టమొదటిగా మనం విశ్వాసంలో భాగ్యవంతులుగా అవుతా వచ్చామని మాట్లాడుకుంటా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తాం ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని పొందుకుంటా వచ్చాము. దానివల్ల మన హృదయానికి మారు మనసు దొరికింది. మూడవదిగా చూసినట్లయితే ఇక్కడ ఒక మాట ప్రశ్నగా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వాడెవడు. పోలిక. అసలు మనిషి ఏ పోలికతో పుట్టాడో మనకు తెలుసు. ఆదికాండంలో మనం వెళ్తే 5వ అధ్యాయంలో, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే ఇదే ఎలా చేశాడు. మొట్టమొదటిగా దేవుని పోలికగా చేశాను. తర్వాత కిందకి వెళ్తే మనం చూస్తే చదువుకుంటూ 3వ వచనం చదివేద్దాం. మొట్టమొదటిగా దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా చేస్తే 3వ వచనంలో ఇక్కడ తారుమారు అయిపోయింది. షేతుని ఎవరి పోలికలో చేశాడంట అంటే ఇక్కడ దీనికి తారతమ్యం ఏంటంటే, దేవుడు యథార్థవంతుడుగా నీతిమంతుడుగా ఆదాముని ఈ భూమి మీదకి పంపిస్తే, ఆదాము దేవుని యొక్క మాటను మీరి పాపం చేసిన కారణం చేత తనకున్నటువంటి వంశావళి నుంచి వచ్చేటువంటి మనుషులందరూ కూడా ఆదాము నుంచి వచ్చిన వారిగా మారుతా వచ్చారు. ఇది ఆదాము పోలిక. మొదటివాడైనటువంటి ఆదాము పోలికలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఆ దేవుడు తన పోలికలోకి మార్చుకుంటా వచ్చాడు. మొట్టమొదటిగా ఆదాముని తన పోలికలో చేసినా సరే, మన పితరుడైనటువంటి ఆదాము చేసిన తప్పిదం వల్ల మనందరం కూడా ఆదాము పోలికలోకి మారుతా వచ్చాం. షేతు ఒక్కడే కాదు, ఇక్కడ షేతు ప్లేస్లో మనందరి పేర్లు పెట్టాలి. ఆయన చేసిన పాపాన్ని బట్టి మనం షేతు వలె ఆయన యొక్క పోలికలో పుడతా వచ్చాం. ఆ తర్వాత మనకున్నటువంటి నైపుణ్యాలన్నీ కూడా ఉపయోగించి రక్షణ పొందే వరకు కూడా మనం కూడా ఎలా మారుతా వచ్చామంటే ఆదాము వలె మారుతా వచ్చాం. పాపం చేయడానికి మనం ఉపయోగించిన నైపుణ్యత ద్వారా మనం శిక్షకు నరకానికి పాత్రులు అవుతా ఉంటే దేవుడు చూస్తా వదిలిపెడతాడు చెప్పండి? తన అనుగ్రహాన్ని చూపించినటువంటి దేవుడు ఈ పోలిక నా పోలిక కాదు, నా కుమారులు ఈ పోలికలో ఉండకూడదు, నా కుమార్తెలు ఈ పోలికలో ఉండకూడదు, ఈ పోలికలో ఉన్నటువంటి మనిషి పరలోకానికి వారసుడు కాడు, పరలోకానికి చేరడనేటువంటి కారణం చేత దేవుడు ఏం చేస్తా వచ్చాడనంటే ఆ పోలిక నుంచి ఈ పోలికకు ఇప్పుడున్నటువంటి ఈ పరిశుద్ధతలోకి మార్చడానికి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే తన ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపించాడు. ఎలా పంపించాడంటే నీ పోలిక మార్చడానికి తన స్వరూపమైనటువంటి లేనటువంటి స్థితిలోకి తను వెళ్తా వచ్చాడు. చూస్తాం కదా, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 2వ వచనంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. చాలు. దేని కొరకు ఇదంతా? పోలిక కోల్పోయినటువంటి తన బిడ్డలు పాపం ద్వారా ఈ లోకంలో నాశనానికి నరకానికి దగ్గరవుతున్నటువంటి తన బిడ్డలు పోలికను కోల్పోయారనేటువంటి తలంపుతో ఆ దేవాది దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తను నిన్ను పోలికగా మార్చడానికి, తన పోలికలో మార్చడానికి ఈ భూమి మీద నువ్వు తినాల్సినటువంటి, నీకు చెందాల్సినటువంటి ప్రతి శ్రమను కూడా ఆయన కొట్టినటువంటి దెబ్బ చేత తన స్వరూపమే మారిపోయింది. తన స్వరూపమే ఆ రూపం లేకుండా ఎంతో దున్నబడ్డాడు నీ నా కోసం. అంతగా చేయబడితేనే తన శరీరాన్ని ఆ దేవుడు మన పాపాలన్నీ కూడా ఆ శరీరంలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. ఒక్కసారి అనుమతినిచ్చినటువంటి దేవుడు ఆ వైపు చూడాల. అంటే చూడండి, మనిషి తన పాపాలను ఎంతగా తన శరీరంలో పెంచి పోషించుకొని తన పోలికను మార్చుకున్న సమయంలో ఆ పోలికను మార్చడం కొరకు తన కుమారుని చెయ్యి వదిలిపెట్టినటువంటి ఆ దేవాది దేవుడు ఎప్పుడూ కూడా వారి చేతులు ఎక్కడా కూడా విడిపోయినటువంటి సందర్భం లేదు. కానీ నీ నా పాపాలని ఆ శరీరంపైకి పంపించి ఆ శరీరంలో తనకు శిక్ష విధించడానికి, నిన్ను నన్ను ఆయన స్వరూపంలోకి మార్చడానికి ఆ శరీరంలోనికి పంపించి ఆయనకు శిక్ష విధిస్తూ వచ్చాడు. ఆయనకు స్వరూపమే లేనటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా దేవుడు తన పోలికలోకి మార్చుకోవడానికి యేసు ప్రభువారి ద్వారా ఇంత గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. నీ పోలికను మార్చాడు. అందుకే కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చూస్తే
ఉమ్. ఆ. మొదటి మనుష్యుడు భూ సంబంధం పుట్టినవాడు. ఆ. ఉమ్. 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 చాలు. ఈ పోలిక నీకు తన భాగ్యంగా ఇచ్చాడు. కాదంటారు చెప్పండి? యేసు ప్రభు వారి పోలిక నీకు ఇచ్చారంటే ఎంత గొప్ప భాగ్యం. లోకానుసారంగా మనం చూస్తే కొంతమంది కొంచెం మంచిగా ముఖ వచ్చేసి కలిగి కొంచెం మంచిగా ఉండగలిగిన వాళ్ళని వీళ్ళు భలే మంచి రూపం ఉంది, మంచి ధనవంతులుగా ఉన్నారు, మంచి ఆస్తి ఉంది, మంచి పేరు ఉంది అని మాట్లాడుకుంటాం. కానీ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటిది పైకి కనపడేది కాదు. నీ హృదయ సౌందర్యాన్ని ఎంతగానో మారుస్తూ వచ్చాడు. దాని కొరకు నువ్వేమీ చెల్లించలేదు, నువ్వేమి క్రయం చెల్లించలేదు. కానీ తన ప్రియ కుమారుణ్ణే క్రయంగా నీ కొరకు ఈ భూమి మీద తను పెడతా వచ్చాడు. ఇది పుస్తకంలో బైబిల్లో రాయబడినటువంటి ఆషామాషి విషయమో ఏదో అన్ని మతాల గ్రంథంలాగానో రాయబడినటువంటి మాట కాదు. ఇది యథార్థంగా 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నీ పోలికను మార్చడానికి ఆ దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. తన రూపాన్ని తను కోల్పోతా వచ్చాడు. ఎన్నో దెబ్బలు తిన్నాడు. అప్పుడు వచ్చినటువంటి పోలికే నీకు నాకు ఈ పోలిక. అది ఎంత భాగ్యవంతమైంది. అందుకే అంటా ఉన్నాడు, నిన్ను పోలినటువంటి వాడు ఎవరున్నారు చెప్పండి? రక్షణ పొందినటువంటి మనిషికి కలిగిన ఈ హృదయ పోలికను కలిగినటువంటి వారు ఎవరూ లేరు, మరొక రక్షణ పొందిన వ్యక్తి తప్ప. అటువంటి గొప్ప భాగ్యవంతునిగా చేసినందుకు మనం ప్రభువుని ఆరాధిస్తాం. 4వదిగా జకర్యా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. చాలమ్మ, అక్కడ వరకు చాలు. నా సన్నిధిని నిలుచు భాగ్యము. చెప్పాలంటే హృదయంలో సరైనటువంటి పరివర్తన లేనప్పుడు, యేసు ప్రభు వారిని సరిగా ఎరగనప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి వెళ్తాం. ఇక్కడ 2 విషయాలను మనం మాట్లాడుకోవాలి. ఒకటి, భౌతికంగా దేవుడు ఉంటున్నాడనేటువంటి, దేవుని యొక్క ఆత్మ సంచారం ఉందనేటువంటి ఈ మందిరాలు. రెండవదిగా నువ్వు చేరబోయేటువంటి ఆ పరలోకమైనటువంటి పరిశుద్ధమైన శాశ్వతమైనటువంటి అక్కడ ఆ స్థలం. ఈ రెండింటికి కూడా నువ్వు నేను అర్హులం కావాలి అని అంటే ఇక్కడ ఒక గొప్ప కార్యం జరిగితేనే మనం దేవుని యొక్క సన్నిధిలో అడుగు పెడతా వచ్చాం. ఆయన ఎబ్రిల్కి రాస్తూ అక్కడ ఒక మాట ప్రస్తావిస్తాడు. ఆయన గవిని వెలుపల శ్రమ పొందుట ద్వారా నువ్వు నేను దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి వచ్చాం. ఎక్కడా కూడా నువ్వు నేను ఆలోచన కూడా కలిగిలేము. నేను శ్రమ పొంది దేవుని యొక్క పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాలి, నేను ఏదైనా బలి చెల్లాలి, నా జీవితంలో ఏదో ఒకటి అర్పించెల్లాలి, ఏది కూడా లేదు. ఉచితంగా మనం ఏం చేస్తాం వచ్చాం? తన కృపా మహాదైశ్వర్యం చొప్పున యేసు ప్రభు వారి ద్వారా ఏం చేస్తా వచ్చాం చెప్పండి? ఎఫెసీయులకు రాస్తూ 2వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుంచి చదవండి. చాలమ్మ. పరలోకమందు ఆయనతో పాటుగా కూర్చుండబెట్టను. నిన్ను పరలోకంలో కూర్చోబెట్టడానికి మనం దాంట్లో చూస్తాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆయన అది పెద్ద భాగ్యం అనుకోలేదంట. అది భాగ్యమే, కానీ నిన్ను నన్ను భాగ్యవంతులుగా చేయడానికి. ఏ భాగ్యవంతులుగా అంటే సన్నిధిని నిలవబెట్టడం కొరకు తనను ఆ యొక్క భాగ్యమైనటువంటి పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఆలోచిస్తూ ఉంటే మన హృదయాల్లో ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ సంగతిని ఆలోచిస్తూ ఉంటే నేను మారు మనసు పొందడానికి, నా జీవితంలో యేసుప్రభు ఈ రక్షణ తీసుకొని రావడానికి ఈ ఆలయంలో కానీ ఒకానొక సమయంలో నీ వెళ్ళబోయే ఆ యొక్క పరలోకంలో కానీ వెళ్ళాలంటే దేవుడు గవిని వెలుపల శ్రమను పొందాడా? దేవుడు తన పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టాడా? నన్ను విడిపించడం కంటే అది భాగ్యం కాదనుకున్నాడా అనేటువంటి ఆలోచనలకు వస్తే నిజంగా ఈ ఇశ్రాయేలుకి ఇదంతా భాగ్యం చెప్పండి. ఆయన సన్నిధిని నిలవబెట్టడానికి ఇదంతా భాగ్యం. ఇటువంటి భాగ్యానికి ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కూడా దేవుడు వారసులుగా చేస్తూ వచ్చాడు, అర్హులుగా చేస్తూ వచ్చాడు. ఈ కారణం చేత మనం ప్రభుని ఆరాధిస్తాం. చివరిగా మనం చూస్తే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 9వ వచనం.
ఉమ్, ఉమ్. ఆ, ఇది ఒక భౌతిక సంబంధమైనటువంటి ఒక రైతు పండించేటువంటి నేలలా కాకుండా మనల్ని ఆత్మీయమైన కోణంలో చూసుకుంటే రక్షణ పొందిన దగ్గర నుంచి దేవుడు ఎక్కడ కూడా నిన్ను వదిలిపెట్టల. జాగ్రత్తగా మనం చూసుకుంటూ వెళ్తే నీకు విశ్వాసాన్ని ఇచ్చే దగ్గర నుంచి తన పోలికలో మార్చుకుంటూ తన అనుగ్రహాన్ని నీకు ఇస్తూ నిరంతరం నిన్ను కరుణిస్తూ అంత మాత్రమే కాకుండా తను నిన్ను పరలోక సంబంధమైనటువంటి వాటికి పాత్రుడిగా చేస్తూ ఆశీర్వదిస్తూ తర్వాత ఇక్కడ నీకేం కావాలో తన సన్నిధిలో అన్నింటినీ పోషించేవాడిగా ఉన్నాడు. అదే మాటని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి మాటలు దానికి సంబంధించినట్టుగా మనం చూస్తాం. ఏంటి, భూమిని దర్శించాడు, నీ హృదయాన్ని దర్శించినటువంటి దేవుడు ఎక్కడా కూడా నీకు వెలితుండకూడదు, నువ్వు దప్పికొనకూడదు. దేవుని యొక్క ఆ నీళ్ళతో ఆ వాక్యంతో నిరంతరం నిన్ను పోషించేవాడిగా ఉన్నాడు. ఆ వాక్యమే లేకపోతే మనం డిసిప్లిన్గా తిరిగి ఆదివారం ఈ సమయానికి దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. ఆ వాక్యం మనలో ఇంతగా పనిచేయకపోతే, దేవుడు ఇవ్వకపోతే లోకం ఎప్పుడూ మనల్ని ఆకర్షించేది. అది దేవుడి యొక్క నీళ్ళైనటువంటి వాక్యం చేత నిరంతరం మనల్ని ఆ వాక్యం ఎంతో శక్తివంతంగా కట్టిపడేస్తూ ఉంది. ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఆ మాటకి మనం గద్దించబడతా ఉన్నామనంటే అది మాట్లాడేటువంటి మనిషికి ఉన్న గొప్పతనం కాదు, వాక్యానికి ఉన్నటువంటి శక్తి. ఎందుకు దేవుడు ఆ వాక్యానికి అంత శక్తిని ఇచ్చాడంటే ఈ మనిషి ఆ శక్తి ద్వారా మాత్రమే నిలబడగలడు, దాని ద్వారానే తనకున్నటువంటి హృదయం పోషించబడగలదు. దేవుడు ఆ విధంగా నీ పట్ల ఈ భాగ్యాన్ని దేవుడు సమకూర్చకపోతే ఈ మనిషి రక్షణ పొందిన తర్వాత కూడా ఇజ్రాయెల్ ప్రజల వల్లే ఎప్పుడో తప్పిపోవాలి కదా. నాకు ఆహారం కావాలని, నాకు మాంసం కావాలని, నాకు దాహం వేస్తూ ఉందని, నాకు మంచి బట్టలు కావాలని, ఇట్లా ఎక్కడొక్కడ తప్పిపోవాల్సినటువంటి మనిషిని ఇంత జాగ్రత్తగా భాగ్యవంతునిగా కాపాడుకోవడానికి చిట్ట చివరైనటువంటి ఈ కారణం కూడా దేవుణ్ణి నువ్వు నేను ఆరాధించడానికి ఎంతో కారణంగా ఉంది. ఆయన మనల్ని ఎంతగానో పోషించేవాడిగా ఉన్నాడు. తన వాక్యం మనల్ని ఎంతో పోషిస్తూ ఉంది. అంతే కదా, మనం చూస్తాం కదా, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 49వ అధ్యాయము పంచిపెట్టుటకై నిన్ను కాపాడి మార్గములలో వారు మేయుదురు, చెట్టు లేని మిట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఎక్కడైనా రక్షింపబడ్డ తర్వాత దేవుడు ఎందరితోనో ఎన్ని వాక్యాలతోనో మనల్ని మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోతున్నాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడే నేను నా జీవితంలో నేను ఎరుగుతున్న రక్షణ పొందిన తర్వాత కొంచెం దూరం అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది, కొంత ఆసక్తి తగ్గినట్టు అనిపిస్తూ ఉంది అన్నప్పుడు ఏదో ఒక వర్తమానంతో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. నేను అనుభవపూర్వకంగా నా జీవితాన్ని ఎరుగుదును. అటువంటి వాక్యమే లేకపోతే ఆ వాక్యం నన్ను చూస్తూ ఉంది, నాతో మాట్లాడుతూ ఉంది, నన్ను మాట్లాడి ధైర్యపరుస్తూ ఉంది, హెచ్చరిస్తూ ఉంది, ఆ మార్గంలో తప్పిపోకుండా తిరిగి అదే మార్గంలో నడిపిస్తూ ఉంది. దేవుడు ఎంత మంచి భాగ్యవంతునిగా మనం చేస్తూ వచ్చాడు చూడండి. విశ్వాసంలో మనం భాగ్యవంతులుగా చేస్తూ వచ్చాడు. తర్వాత మనం అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఆయన పోలికలు మనకు ఒక భాగ్యంగా ఇస్తూ వచ్చాడు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం ద్వారా మనల్ని పోషించేటువంటి గొప్ప భాగ్యానికి మనల్ని అర్హులుగా చేస్తూ వచ్చాడు. ఈ కారణాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం.